చేయడం, లోకంలో బ్రతకడం, ప్రార్థన చేయడం, మళ్ళీ అదే బ్రతుకు జీవించడం. ఇది కాదు, అస్థిరమైన జీవితాన్ని ఆయన కోరుకోవట్లేదు. ఇప్పుడు నాలో ఆయన ఏం కోరుకుంటున్నాడంటే స్థిరంగా ఉండే స్థితిని కోరుకుంటున్నాడు. గట్టిగా చెప్తారు, గట్టిగా ఏం కోరుకుంటున్నాడంటే స్థిరమైన జీవితం కావాలి. కొంతమంది న్యూ ఇయర్ రాగానే 1వ తారీఖు రాగానే 2వ తారీఖు నా బ్రతుకు మారిపోవాలనుకుంటాను. ఎందుకు మారిపోదు? చాలాసార్లు నేను కొంతమందిని అడుగుతుంటే ఏమన్నా స్వభావం ప్రార్థన కావాలంటే చాలా మంది నాకు చెప్పే సమాధానం ఏంటంటే ఇది జన్మని నేను మారిపోతానండి. యువతలంటే పురుషులు ఏమో మాట్లాడాలంటే ఎప్పుడు మారిపోతారంట? ఫస్ట్ మారిపోతారంట. ఎప్పుడు మారిపోతారు? ఫస్ట్ మారిపోతారంట. ఈలోపు మనం రెస్ట్ అయిపోతాం. రెస్ట్ అంటే అర్థం చేసేయండి, రెస్ట్ ఇన్ పీస్. మారైపోతాయి మాడవా. దేవుడు అంటాడు నేడే అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినం. నేను స్తోత్రకరంగా నేడే అంటే అర్థమైంది రేపా? ఎప్పుడు? ఇప్పుడే. నీ బ్రతుకు మార్చుకోవాలనుకుంటే రేపు వరకు నీకు అవకాశం లేదు. అవునంటారు లేదా?